ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సోదర సోదరీమణులారా, క్రైస్తవులు కాని అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీ అందరకు మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ సభలు ప్రారంభించటానికో జరిపించటానికి ఒక ప్రసంగికునిగా స్పర్జన గారికి మేము ఏ మొత్తాన్ని ముట్టజెప్పలేదని సభాముఖంగా తెలియచేస్తున్నాను. డబ్బులు ఇచ్చి సభలు పెట్టే దౌర్భాగ్యపు స్థితికి మేమింకా జారలేదు. వాక్యమును విని వాక్యము కోసము వేగిరపడి ప్రతి మాట దేవుని మాటని అనగా మీ కన్న తండ్రి మాటగా వినాలని ఆశతో మీరు రావాలే తప్ప ఛార్జీలు ఇచ్చి డబ్బును పెట్టుబడి పెట్టి పబ్లిసిటీకి 100,000 జల్లి మిమ్మను పిలువవలసిన అవసరత నాకు లేదు. కారణం, ఒక నయా పైసా ఏ ఒక్కరి నుండి ఆశించకుండా నా కష్టంతో మా శ్రమతో మీ మధ్యకు వచ్చి మన తండ్రి మాటలను ప్రకటించే ఒక సోదరునిగా బాధ్యత తీసుకున్నానే తప్ప మానవ నాణేలకు, ప్రకృతి నుండి తీయబడిన రంగు కాగితాలకు కరిగి నశించిపోయే వాళ్ళం మాత్రం కాదని మరొకసారి మమ్మను మరి ఒక రకంగా అర్థం చేసుకోకూడదని ప్రప్రథమంగా ఈ సభలో మనవి చేస్తూ ఉన్నాను. సోదర సోదరీమణులారా, ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో కథలు రాశారు. ఆ కథలు ఎంతవరకు నిజం అనేవి మనం ఆలోచిస్తే కల్పితాలు. కథ అనగానే కల్పితము అని మనం ఆలోచించగలం. మానవుడు తన మట్టి జ్ఞానము నుండి ప్రపంచములో జరుగుతున్న అనేక వాస్తవాలను ఆధారంగా చేసుకొని కల్పించిన కథలు కోకొల్లలుగా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ప్రతి కవి కథలు రాస్తాడే తప్ప తన కథ మాత్రం ఎన్నడూ తెలుసుకోలేడు. ఈ 3 రోజులు మీరు వినబోతున్న కథ మన కథ మాత్రమే. అది మీ కథ, నా కథ. ఈ కథలు జగజ్జేతల జీవితాలలో కనిపించే కథలు. అభ్యుదయాల అంగడిలో దొరకని కథలు. జ్ఞానుల జ్ఞానానికి అందని కథలు. పండితుల పాండిత్యంలో లేని కథలు. కవుల కళలకు రాని కథలు. అధునాతన మానవ మేధస్సుకు అందనే అత్యద్భుతమైన మన కథలు. అదే ఈ కట్టి మిగిల్చే కన్నీటి గాథ. ఒక కరెంటు స్తంభం దగ్గరికి వెళ్ళిన, హై పవర్ వోల్టేజ్ కలిగినటువంటి కరెంటు తీగ దగ్గరికి వెళ్ళినా భయం కలుగుతుంది. కారణం, దాని మీద చర్మము మాంసము లేని పుర్రె తలకాయ, నరములు తోలు లేని 2 చేతి దుమ్ములో కాళ్ళు దుమ్ములో తెలియదు. ఇంటూ ఆకారంలో తల క్రింద పెడతారు. ఒక పుర్రె, దాని కింద 2 దుమ్ములు. కారణం, ప్రమాదం, డేంజర్ అని అర్థం. ఎవరైనా ఆ తీగను తాకితే
వాళ్ళు కూడా అదే రకంగా మారిపోతారని అర్థం. అదే ఈ సభలలో ఉన్న ప్రత్యేకత. ఒక అస్థిపంజరం కూర్చొని బోరున విలపిస్తున్నట్టుగా ఉంటుంది. అది ఎవరస్థిపంజరమో కాదు, మనదే. దేవుని మాట వినని ఏ మనిషి అయినా ఈ ప్రకృతిలో అలాగే విలపించక తప్పదు. ఇది చాలా భయంకరమైనది, మానవుడు ఆలోచించనిది, విచిత్రమైనది. చూద్దాం. ఈ తొలి రోజున కాలమతీతమైనది గనుక కొంచెము మాత్రమే చెప్పి మిగిలిన 2 రోజులలోనూ ఎక్కువ భాగాలను మాట్లాడుకుందాం. ఈ కట్టె శరీరము అంటాం దీన్ని. శరీరము, దేహము, ఒళ్ళు, ఎముకల గూటి మీద మాంసముతో పూడ్చబడి చర్మముతో కప్పబడినది. కట్టె అంటాం. కర్ర అనుకోకండి. దేహము, శరీరము. అందరము శరీరములు ఉన్నవారమే. మనమంతా శరీరములు ఉన్నవారము, అంటే కట్టెలు కలిగిన వారము, దేహములు కలిగిన వారము. ఒక విచిత్రమైన సంగతిని మీకు చెప్తాను. మనం ఆలోచించము, కానీ నిజాలు మాట్లాడతాం. మనకు తెలియని వాస్తవాలు అప్పుడప్పుడు మన నోట బయటకొస్తూ ఉంటాయి. ఉదాహరణ, నా కళ్ళజోడు అంటాను దీన్ని. నాది, నా కళ్ళజోడు. నా వాచి అంటాను. నా కోటు. ఈ కట్టె పైన, ఈ దేహము పైన ధరించుకున్నవి నావి అని అర్థం. జాగ్రత్త సుమ, జాగ్రత్తగా వినాలి. అధునాతన మానవ శాస్త్రానికి, సైకాలజీ, మనస్తత్వ శాస్త్రానికి అందని సంగతులు చెబుతున్నాను. బైబిల్ అనగానే మత గ్రంథం అనుకుంటుంది ఈ పనికిరాని ప్రపంచం. అర్థం కాక నక్క ద్రాక్ష పళ్ళు కోసం వెళితే అందలేదని పుల్లనివి అన్నాయని కథలు చెప్పుకున్నాం. నక్క ద్రాక్ష పళ్ళుకు వెళితే అందలేదని పుల్లవి అన్నదట. ఈ ప్రపంచానికి యేసు బోధలు అర్థం కాక పిచ్చెక్కిన ఒక వేదవ్యాస్, మతి భ్రమించిన ఒక రావిపూడి వెంకటాద్రి, పిచ్చి తారాస్థాయికి చెందిన ఒక దీదాత లాంటి ఎంతో మంది పనికిరాని వాళ్ళు ఈ సృష్టిలో బైబిలుపై, యేసుపై నానా మాటలు అంటున్నారు. కారణం, యేసు బోధ, యేసు మాట అర్థం కాక. మనకర్థమైందా? ఆలోచిద్దాం. క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. మీరెలా చెప్పగలరండి అని అడగొచ్చు మీరు నన్ను. అర్థమైతే ఒక యేసు, ఒక వేదం, ఒక యేసు, ఒక బైబులు, ఒక విశ్వాసం అనుకున్న మనమెందుకు 3000 రకాలయ్యాం? ఆలోచించండి. ఒక యేసు, ఒక బైబులు, ఒక విశ్వాసం, ఒక సంఘం, ఒక నిరీక్షణ అని ఒకటని వల్లిస్తాం. ఒక్కటిగా ఉన్నారా క్రైస్తవులు? ఉండరు. అలా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బైబులు అర్థం కాక. దీదాదికి అర్థం కాలేదనుకునే ముందు, ఒక వేదవ్యాసకు అర్థం కాలేదనే ముందు, ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న మన హైందవ సోదర సోదరీమణులకు
మన ప్రభు అర్థం కాలేదు అనే ముందు మనకెంతవరకు బైబిల్ అర్థమైంది అనేది ఆలోచించాలి. అనేక మంది బోధకులు మీ పట్టణానికి రావచ్చు, కానీ నేటి నుండి ఎల్లుండి వరకు మీరు వినే మాటలలోని తేడాను గమనించాలి. అదే అధునాతన మానవ మనస్తత్వ శాస్త్రానికి అందని దివ్యమైన మహాజ్ఞానముతో కూడిన బోధ ఇది. ఈ బోధను కాదనేవారు ఈ పట్టణంలో ఉంటే ఎల్లుండు రాత్రి వరకు నేను ఈ పట్టణంలో ఉంటాను. ఎవరైనా ఎనీబడి మీరు చెప్పినవి తప్పు అని నిరూపించే సమర్థత సత్తా ఉన్నవాళ్లు నన్ను ఎదుర్కోవచ్చని బహిరంగంగా సవాలు చేస్తున్నాను. క్రైస్తవ్యం మతం కాదు, యేసు బోధ మతమత్తు కాదు. మానవ పరిజ్ఞానానికి అందను మహత్తగల మాటలవి. మానవ లోకానికి అర్థం కాని బోధలవి. అతని బోధే తప్పైతే, అతడు చెప్పినది అసత్యమైతే అతని బోధకు 2000 సంవత్సరాలు ఆయుష్యుండేది కాదు సుమా. కలలు గన్న మహాత్ముడు ఏ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడో మహాత్మా గాంధీ మద్య నిషేధం కావాలని చావక ముందు ప్రబోధించాడు భారతీయులకు. అతని అండదండలతో రాజ్యాధికారములు చేజిక్కుంచుకున్న నేటి భారత వీర శూర నాయకీమణులు ఆ మద్యాన్ని దేశం నుండి తీసివేయటానికి నానా అగచాట్లు పడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 4 పదులు దాటినా అతని మాట ఉమ్మయింది దేశంలో. అతని మాట వినని వారుగా మారారు భారతీయులు. అలాంటిది 1995 సంవత్సరాల క్రితము ఒక సామాన్యమైన కుటుంబములో పుట్టిన ఒక వ్యక్తి, అతను యేసు అని నీవనుకుంటే, ఈ ప్రపంచం అనుకుంటే, ఆ యేసు బోధ మామూలు మనిషి మాట అని ఈ ప్రపంచము అంటే, ఆ మాటకు 1995 సంవత్సరాల ఆయుష్ ఉందని, అతని మాట విన్నవారు ప్రపంచ జనాభాలో అందరికంటే ఎక్కువగా 176 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని ప్రజలు తెలుసుకోవటం మంచిది. సోదర సోదరీమణులారా, యేసు బోధ మహత్తు కలిగిన మాటలతో కూడుకున్న తండ్రివి. ఆ మాటలు కాదనే మానవ ఈ మేధస్సు అనలేదు, చెప్పలేదు, రాలేదు. అందుకే ఈ దిదాత్ కాదు, ఒక వేదవ్యాసు కాదు, ఒక ఎన్వి బ్రహ్మం కాదు, ఒక రావిపూడి వెంకటాద్రి కాడు. ఈ ప్రపంచంలో మానవుడు అని తన మేధస్సులో పుట్టిన ఈ మట్టి జ్ఞానాన్ని అతడు ఎంతటి వాడైనా కాలరాచి నేల పారవేసే శక్తి ఈ వాక్యమునుకున్నదని సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ మనస్తత్వ శాస్త్రంలో ఈ కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అనే ఈ అద్భుత మాటలలోని నిజాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, పరిశోధించాలి. నా వాచి, నా కళ్ళజోడు అంటున్నాం. ఇంకా మాట్లాడితే నా ముక్కు అంటారు, నా చెవి, నా కన్ను, నా కాళ్ళు, నా చేతులు. నా అనేది ఒకటి మీకు వినబడుతుంది నా మాటలలో. నా కళ్ళు, నా చేతులు, నా ముక్కు. డాక్టర్ దగ్గరికి వెళతాం మనమంతా. డాక్టర్ గారు నా ఒంట్లో బాగులేదు అంటాం. మీరంటారు, నేను అన్ననేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటారు. నా ఒంట్లో బాగులేదు అంటారు. నీవుళ్ళ నీ శరీరము అని అర్థం. నా శరీరము నా ఒంట్లో బాగులేదు, నా శరీరములో బాగులేదు. ఎవరు నీవు?
ఏ డాక్టర్ అడగడు. నీ ఒంట్లో బాగులేదని అంటున్నావు, కానీ ఇంతకు నువ్వెవరు అని ఎంఎస్ గాని, ఎండి గాని, ఎంబీబీఎస్ గాని చదివిన వాళ్ళకి అర్థం కాక అడగరు. నీ ఒంట్లో అంటే నువ్వెవరో. ఇంకా మంచి మాట చెప్తాను మీకు అర్థం అవడా. నా పేరు పిడి సుందర్రావు. నేను మరణించాననుకోండి, మన సాంప్రదాయ ప్రకారంగా ఒక 6 అడుగులు పొడవు పెట్టి, ఒక 2.5 అడుగులు వెడల్పు కలిగిన ఒక చెక్క పెట్టి చేయిస్తారు. అందులో మీ ముందు ఉన్న ఈ ఆకారాన్ని మంచి పువ్వులతో, సెంట్లతో, కర్పూర పుండలతో అలంకరించి పెడతారు, తెల్లని గుడ్డలతో. అయిపోయాడు. ఎవరో పెట్టిలో ఉన్నది? పిడి సుందర్రావు కాడు. మరి ఎవరు తెలుసా మీకు? పిడి సుందర్రావు శవం. పిడి సుందర్రావు కాడు ఉన్నవాడు అక్కడ. పిడి సుందర్రావు శవం. మరి పిడి సుందర్రావు ఏడి? అక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి, వాళ్ళే చెప్తారు. మరి పిడి సుందర్రావు ఏడండి అని అడగండి. ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. తెలుసా పోనీ మీకు? మా నిడదవోళ్ళు ఆ భాష లేదంటారా? మీ నిడదవోలు కాదు, ఈ ఖండములున్న ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి మాట్లాడే భాషది. ఏడి మరి ఆయన? ఒకప్పుడు ఇందులో ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఇది ఆయన శవము మాత్రమే. అదిగో ఆయన చేతులు, అదిగో ఆయన కాళ్ళు, అదిగో ఆయన ముక్కు, ఇదిగో ఆయన కళ్ళు. ఆయన లేడు అందులో. ఆయనంటే ఎవరు? నేనంటే ఎవరు? మీరంటే ఎవరు? ఆలోచించండి. ఎవరు నేను? ఎవరు మీరు? ఎవరు? ఆ శక్తి ఎవరు? ఆ కనబడిన శక్తి ఎవరు? ఆ దృశ్య శక్తి ఎవరు? అతడే పిడి సుందర్రావు, అతడే స్పర్జన్, అతడే జాన్, అతడే జాన్ విక్టర్, అతడే ఒక యోసేపు, ఆమె ఒక మార్తా. అది శక్తి, ఆత్మ, పవర్. ఆ శక్తిని బంధించాలని మానవ మేధస్సుతో మానవ శాస్త్రం చాలా కష్టపడింది. ఎలాగైనా సరే శక్తిని బంధించాలి అని. తల్లి గర్భములో ఏనాడు ప్రవేశించింది? అది ఎప్పుడు ప్రవేశించింది? ఈ ఆకారాన్నిచ్చింది అమ్మా నాయన. అమ్మా నాన్నల శరీరము నుండి వచ్చింది ఈ శరీరము. వాళ్ళకెక్కడి నుంచి వచ్చింది? వాళ్ళమ్మా నాన్నల నుండి. వాళ్ళకెక్కడి నుంచి వచ్చింది? వాళ్ళమ్మల నాన్నల నుండి. ఇలా అందరినీ విడిచిపెట్టి పైకి వెళ్ళిపోండి. 2 కనబడతారు మీకు, ఆదాము, అవ్వ. భూమి మీద ఉన్న శరీరములతో ఉన్న వారంతా, శరీరమును కలిగిన వారంతా ఆదాము అవ్వలు అనే ఆది దంపతుల నుండి సంపాదించుకున్న ఆకారాలవి. అవ్వ ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసు. ఆదాము నుండి. ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి ఆదాము ఎముకలోని ఎముక తీసి దానిని మాంసముతో పూడ్చి నారిగా మార్చిన సంగతి నేను మీకు చెప్పనవసరం లేదు. అవ్వ ఆదాములోనికి వెళ్ళింది. ఆదాముకున్న ఆకారము మట్టి నుండి వచ్చింది. ఈ ఆకారము నీ కాళ్ళు, చేతులు, ముక్కు, శరీరం అని చెప్పుకుంటూ అద్దము ముందు నిలుచొని గంటల తరబడి పొంగిపోయే ఈ స్వరూపం ముందు చూశారు. అదే ఈ నేల మంటి నుండి వచ్చింది. మీకెలా తెలుసు అని నన్నంటారా? మీకెలా తెలుసు? రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉంది ఆంధ్రాలో. విజయవాడ నుండి బయలుదేరుతుంది, విశాఖపట్నం పోతుంది. తిరిగి సాయంకాలానికి విజయవాడ
చేరిపోతుంది. ప్రారంభ దశ నుంచి తిరిగి తాను ఎక్కడ నుండి ప్రారంభమైందో అక్కడికి చేరిపోతుంది. భూమి తిరగడం ప్రారంభిస్తుంది. అది ఏ చోట నుండి బయలుదేరిందో తిరిగి అదే చోటుకి అది రావటానికి 24 గంటలు. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావాలి. ఆ గమ్యస్థానానికి అలా రావటానికి 365 రోజులు. నీవు నేను ధరించుకున్న ఈ ఆకారాలు, ఈ కట్టెలు, ఈ మాంసయుక్తమైన ఎముకల గూడుతో ఉన్నటువంటి ఈ దేహము నేల మంటి నుండి వచ్చింది. ఎలా చెప్పగలము? తిరిగి నేలలోనికి వెళ్ళిపోతుంది గనుక దాని ప్రారంభము, దాని గమ్యము మట్టి. దాని గమ్యము, దాని ప్రారంభము మట్టి. ప్రతి రాత్రి ప్రపంచ పటము మీద నిద్రపోయేవాడు హిట్లర్. ప్రతి రాత్రి ఎందుకు నిద్రపోతున్నాడు? ఎందుకు నిద్రపోతున్నావు అని అడిగారు తోటివాళ్ళు. ఈ ప్రపంచాన్ని నా హస్తగతం చేసుకోవాలి, ప్రపంచమంతటినీ సాధించాలని ప్రతి రాత్రి ప్రపంచ పటం అనే దుప్పట మీద పండుకునే హిట్లర్. అందులోనే కలిసిపోయింది అతని శరీరం. అలెగ్జాండర్, నెపోలియన్, చరిత్ర ఎరిగిన ఎంతో మంది మహాపరాక్రమవంతులు, నియంతలు, రాక్షసులు మట్టి పిచ్చి పట్టి, మట్టితో మత్తెక్కిన ఆకారంతో పిచ్చెక్కిన వాడు మతి భ్రమించి కట్టెగా మారి మట్టికి చేరిపోతున్నాడు. భారత సింహాసనాన్ని అధిరోహించాలనే రాజీవ్ మరొకసారి ఇదే మట్టిలో కలిసిపోయాడు. ధనవంతుడవా, పదవున్న రాజకీయ నాయకుడవా, ప్రపంచంలో ఆస్తికర్తవా, ఎవడవు నీవు? ఎక్కడి వాడవు? మట్టి. నవరచత ఖచ్చితముతో తయారు చేసిన వజ్ర వైడూర్యములతో, కెంపు గోమేధకాలతో సిద్ధపరచిన ప్రతి అమూల్యమైన వస్తువులను ఈ శరీరంపై ధరించుకున్నా నీవు నేను ఈ ప్రపంచంలో ఏ ఒక్కడైనా చేరేది ఆ మట్టి. కారణం, మట్టి నుండి వచ్చింది ఈ కట్టె గనుక. మట్టి నుండి పుట్టింది ఈ ఆకారము గనుక. ఏది నీ సొంతం? ఏది నీది? నా ముక్కు, నా చెవి, నా కన్ను అని చెప్పుకుంటున్న నీవు, నీకు నీ శరీరము శాశ్వతమని నమ్ముతున్నావా? అలా నమ్మితే చెడిపోతావు. కబడ్దార్. ఇది నా పిడికిలి, ఇది నా కండ అని జబ్బ చరుస్తున్నావా? తెగిపోతావు. జాగ్రత్త. మట్టి నుండి పుట్టిన ఈ శరీరము తిరిగి మట్టిలోనికి కలవాలి. మరి నీవు శక్తిమంతుడవు, శక్తివి. విశ్వాంతరాళాలు నిన్ను బంధించలేవు, పంచభూతాలు నిన్ను పట్టుకొనలేవు. ఈ లోకము నీది కాదు, నీవి లోకవాసివి కావు. లోకానికి వచ్చిన, లోకములో చిన్న పని కలిగి భూమి మీదకి వచ్చిన మహాశక్తివి నీవు. నేను వచ్చిన పని నీకు తెలియకపోయినా, వచ్చిన పని నీవు చేయకపోయినా, నీకివ్వబడిన కాలము ముగింపు సరికి జనన మరణాల జీవిత మధ్య కాలాన్ని, నీకివ్వబడిన కాలాన్ని నీవు దేవుని కొరకు ఉపయోగించినా ఉపయోగించకపోయినా మాయమైపోవాలి.
ఎగిరిపోవాలి, అంతరించిపోవాలి, అదృశ్యం కావాలి. అప్పుడు ఈ కట్టె గాని, ఈ ప్రపంచంలో మానవ జ్ఞానము కాని నిన్ను బంధించలేదు, నిన్ను ఉంచలేదు. వైద్య శాస్త్రం ఎంతో ఎత్తుకెదిగిపోయింది ఈరోజు. వైద్యాన్ని నేర్చుకున్న అనేక మంది శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఫిలాసఫర్, స్కాలర్స్, మాస్టర్స్ అయి డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వైద్య రంగంలో వాళ్ళు ఏమంటారో తెలుసా నీకు? ఆఖరి క్షణాలలో నేను చేయగలిగింది చేశానండి, ఆ పైన మీ అదృష్టం, లేకపోతే దేవుడనేవాడున్నాడని నమ్మితే దేవుని ఇష్టం అంటాడు. ఎవ్వరూ బంధించలేనిది ఆత్మ, ఎవరు ఉంచలేనిది ఆత్మ. ఆ ఆత్మ ఉన్నది గనుకనే నీ శరీరము కదులుతున్నది. నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు నీవనే ఒక మహాశక్తిని, ఆకారాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి, నీవు అనుకునే ఆ శక్తి, ఆ శరీరాన్ని విడిచిపెట్టిన క్షణాన్న ఈ కట్టెను తీసుకెళ్లి గంధపు చెక్కలలో నేతి డబ్బాలు కుమ్మరించి కాల్చిన, ప్రభుత్వ లాంఛనాలతో, బ్యాండులతో వీధుల గుండా నిన్ను ఊరేగించి తీసుకువెళ్లి ఒక గోతిలో పూడ్చిన ఈ కట్టెకున్న ప్రయోజనం ఏంటి? మట్టి, బూడిద. నన్నెందుకు కాలుస్తున్నావు అని నిన్ను అడుగదు, వచ్చిన వారిని అడుగదు, ప్రశ్నించదు. నన్నెందుకు పూడుస్తున్నారు అని కట్టె మాట్లాడదు. కారణం, అది నిష్ప్రయోజనమైనది. బ్రతుకున్న మనకు పిన్ను గుచ్చుకుంటే రక్తపు చుక్క బయటకు రాగానే బాబోయ్ అమ్మో అని ఫింగర్ని ఇలా ఊపుతాం. బ్రతుకున్నప్పుడు ఒక వేడి వస్తువు మీద చెయ్యి పెడితే మండిపోయి పొక్కు పెడితే బాబోయ్ అని భయపడిపోతూ కంగారు పడిపోయి చల్లగా పెట్టుకుంటాం, దాన్ని బాగు చేసుకోవాలని. ఆత్మ శరీరములో ఉన్నప్పుడు చిన్న వేడి తగిలినా, చిన్న సూది గుచ్చుకున్నా భరించలేని ఈ శరీరానికి ఆ ఆత్మ ఆకారాన్ని, ఆ కట్టెను, ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత గంధపు చెక్కలలో కాల్చినా మాట్లాడదు, కాటివాని శ్మశాన స్థలములో పూడ్చినా నోరెత్తదు. కారణం, శరీరాన్ని నడిపించేది, బాధంటే తెలియచేసేది, కట్టెలో ఉండు బాధపడేది ఎవరో తెలుసా? ఆత్మ. నీవు, నేను. ఆత్మకి అన్ని ఉన్నాయి, ఆత్మకు అన్ని శక్తులు ఉన్నాయి. అన్ని జ్ఞానేంద్రియాలను పనిచేయింప చేసేది అదే. శరీరం కాదు. ఇప్పుడు చూద్దాం బైబిల్. యేసు ఒక మత ప్రచారకుడా? యేసు ఒక మతాన్ని బోధించాడా ఈ ప్రపంచంలో? లేక మానవునికి తెలియని మహాజ్ఞానాన్ని ప్రబోధించాడా? బైబిల్ ఇప్పు చూడండి, నేను రాసుకురాలేదు ఇందులో. 1960 సంవత్సరాల క్రితము ఈ బైబిల్లో ఏం రాయబడిందో చూడండి. మీ బైబిల్ ఇప్పు చూడండి, యోహాను సువార్త. ఈవేళ ఈ మాటలకు నేను రాసుకొచ్చినది కాదు ఇది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని పరిశీలించండి ప్రియులారా. ఏమన్నాడు ఆయన బోధలో? ఒకనాటి సమాజంలో ఆ చల్లని తండ్రి చల్లని మాటలతో మానవ హృదయాలను ఆకట్టుకుని మహాజ్ఞానాన్ని బోధించాడు గనుకనేనండి ఆ బోధలు 1995 సంవత్సరాలైనా తరము వెంబడి తరమని విశ్వకోటి మానవులు హరించుకుపోతున్నా
ఉన్న ప్రపంచ జనాభాలో అత్యధికమైన జనాభా 176 కోట్ల మంది క్రైస్తవులు కలిగి ఉన్నాడు. ఆ యేసు మాటలతో అని బోధలోని ఆ వేదాంతాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. మహాజ్ఞానాన్ని 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎంత మంచి మాట చెప్పాడాయన. ఆత్మయే జీవింపజేయుచున్నది. నేను నీవు అని చెప్పుకుంటున్న మీరెవరో తెలుసా? శరీరాలు కారు, మట్టి నుండి తీయబడిన ఆకారములు కాదు, వాటి నడిపించే శక్తి నేను అనుకునే నా భార్య నాతో దాంపత్యం చేసిన తరువాత, నేను మరణించిన తరువాత, లేక నా జీవము ఈ శరీరములో నుండి, ఆత్మనే నేను శరీరము నుండి వెళ్ళిపోయిన తరువాత నా భార్యకు కావాలా ఈ శరీరము? శవం, అది అవసరం లేదు. శవాన్ని ఎత్తుతుంటే చాలాసార్లు నేను చూస్తుంటాను తదేకంగా. శవాన్ని ఎత్తుతుంటారు తీసుకెళ్ళిపోవడానికి, సమాధి చేయడానికి, శ్మశానానికి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? తీసుకు వెళ్ళొద్దని పడిపోతారు వాళ్ళ మీద. తీసుకు వెళ్ళొద్దు, అలాగని దించి వెళ్ళిపోమనండి వాళ్ళని. ఉంచమంటారా? సాయంకాలం అయిపోతుంది ఎత్తేయండి అంటారంతే. 2 రోజులైంది తీసేయండి. ఎవరి నోట విన్నా ఆ మాటే. 20 ఏళ్ళు లేక షష్ఠి పూర్తి మహోత్సవాలు జరిపించుకున్న దంపతులలో ఏ ఒక్కరు జారినా పక్కనున్నవారు చెప్పే చిలక పలుకులవే. తీసేయండి, బంధువులు తీసేయండి, కన్నబిడ్డలు తీసేయండి, కట్టుకున్న ఇల్లాలు తీసేయండి, మున్సిపాలిటీ తీసేయండి. ఎవరికి అవసరం లేదు. నీవు ఎవరికి అవసరం లేదు. నీ కట్టె ఎవరికి అవసరం? అది ఏనుగులు చూడండి, చచ్చినా బ్రతికినా 1000 రూపాయలట. అవునా? దాని ఎముకలు చాలా విలువైనవి. అది చచ్చినా కావాలి లోకానికి. మరి నీవు చస్తే నేను నా శరీరాన్ని వదిలేస్తాను. ఎవరికి కావాలి? ఎవరికి వద్దు. ఎవరికి వద్దా? ఎవరికి వద్దు. ఎవరికి వద్దటండి. అంతేనా ఈ కట్టెకున్నది? అంతేనండి. కట్టెలో నీ ఉంటేనే ప్రధానమంత్రివి, కట్టెలో నీ ఉంటేనే కోటీశ్వరుడివి, ఈ శరీరంలో నీ ఉంటేనే నీకు బంధువులు, ఈ శరీరంలో నీ ఉంటేనే నీకు అంతస్తు. ఆ శరీరము నుండి నీవు వేరు కాగానే, ఆత్మ శరీరము నుండి వేరు కాగానే ఎవరికి అవసరం అది ఆ శరీరము? మట్టి, పైగా భయం. అదంటే భయం అందరికీ. అదంటే భయం. ఒక గేదె చచ్చిపోయిందనుకోండి మైదానంలో, ఒక ఆవు చచ్చిపోయింది, ఒక కుక్క చచ్చిపోయింది, ఒక పిల్లి చచ్చిపోయింది అనుకోండి మైదానంలో, ఆనందంగా ఎంత రాత్రైనా వచ్చి వెళ్ళగలం. అదే ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి, మీరెవరైనా రాగలరా ఇక్కడికి? బాబు వాడు చచ్చిపోయాడు కానీ ఆ మైదానం అంతా తిరుగుతున్నాడు అంటారు. మరో ఆకారానికి భయపడని వాళ్ళు ఏనుగు చచ్చినా భయపడలేదు, పులి చచ్చినా భయపడలేదు, గేదె చచ్చినా భయపడలేదు, ఒక చిన్న పిల్లి చచ్చినా భయపడని మనం, మనలాంటి ఒక ఆకారం చచ్చిపోయిందని ఎందుకు భయపడుతున్నావు ఆ కట్టెకు? చూసారా? మీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే ఎన్నో అద్భుతమైన సంగతులు, సన్నివేశాలు ఈ మెదడులోనికి ప్రవేశిస్తున్నాయి.
ఎందుకు ఈ కట్టె అంటే భయం? పనికి రానిది కనుక. చాలా మంది గురించి మనం అప్పుడప్పుడు సందర్భాల్లో మాట్లాడతాం. బతుకున్నంత కాలం ఇలా చంపాడండి, చచ్చిపోయే అలా చంపాడండి అంటాం. చచ్చిపోయినా చంపుతున్నాడా? బతుకుండగానే చంపాడు, చచ్చిపోయాక చంపుతున్నాడు. ఎలాంటిది కట్టే? ఎంత భయంకరమైనది శరీరము కాదా? ప్రపంచాన్ని ఒక సూటి ప్రశ్న అడుగుతూ ఉంటాను ఎప్పుడు నేను. ఎన్ని చదువులు ఉన్నాయండి ప్రపంచంలో అంటాను అప్పుడప్పుడు. ఎన్ని చదువులు ఉన్నాయండి? కోటి విద్యలండి అంటారు. ఎన్ని విద్యలటండి? మనం 11, 12, ఒక 20 వరకు చదవచ్చు మనం, అంతేనా? 10వ క్లాస్ అంటే 10 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ అంటే 12 సంవత్సరాలు, డిగ్రీ అంటే 15 సంవత్సరాలు, మాస్టర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 17 సంవత్సరాలు. ఇంకా కొంచెం 3 సంవత్సరాలు ఎక్కువకి వెళ్ళిపోదాం స్కాలర్స్ అయిపోవడానికి. 20 ఏళ్ళకి మంచి చదువు వచ్చేద్దాం మనకి. అడుగుదాం, చదువు ఇంకెంత ఉందంటే కోటి విద్యలండి అంటారు. అమ్మ బాబు, అది చదవలేం మనం. ఎందుకు బాబు ఈ చదువులు? కూటి కోసం అయ్యా అంటారు. ఎందుకంటే ఈ చదువులన్నీ కోటి విద్యలు దేనికి? కూడు కోసం. కూడు. ఎందుకు ఈ కూడు? కనిపిస్తూ కదులుతున్న ఇది ఆకారానికి, అవునా? ఎందుకు ఈ కూడంతా? ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు కలెక్టరు, ఒకడు ప్రైమ్ మినిస్టరు, మరొకడు ప్రెసిడెంటు, మరొకడు వ్యాపారస్తుడు, మరొకడు కూలీ. వాళ్ళ చదువులు, వాళ్ళ విద్యలు వాళ్ళకి సార్థకత తెచ్చిపెట్టాయి. వాడు పని చేస్తుండో, వీడు పని చేస్తుండో, వీడు పని చేస్తుండో, వాడు పని చేస్తుండో. ఎందుకర్రా మీరంతా పని చేస్తున్నారు? కూటి కోసం. కూడు దేనికి? కడుపు కోసం. కడుపు దేనికి? ఈ ఒళ్ళు నిలబెట్టడం కోసం. మేము తెచ్చిందల్లా గుండంలో పోస్తే, మేము సంపాదించిందల్లా గుండంలో పోస్తే, గుండం అంటే అగ్నిగుండం అనుకుంటున్నారా? అవును, ఎక్కడో లేదు అది. మన శరీరంలో సరిగ్గా సెంటర్ని బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉంది. కొంతమందికి నాలా పొంగిపోయి ఉంటుంది బయటికి. అగ్నిగుండం సామాన్యమైంది కాదది. పోయండి, ఉదయం పోయండి, మధ్యాహ్నానికి మంట. మధ్యాహ్నం పోయండి, రాత్రికి మండిపోయింది భస్మం. రాత్రికి పోయండి, తెల్లవారికి భస్మం. భస్మం. పల్లచక్రాలు ఏమైనా ఉన్నాయో లోనా? లేదే. పిండాడించే మిషన్ ఏమైనా ఉందా? లేదు. భస్మం. అంత పెద్ద యంత్రం అది. ఉదయం వేస్తే మధ్యాహ్నానికి ఖాళీ, మధ్యాహ్నం వేస్తే రాత్రికి ఖాళీ, రాత్రికి వేస్తే ఉదయానికి ఖాళీ. ఖాళీ అయితే ఊరుకుంటుందా? నువ్వు ఊరుకుంటావా? కోటి విద్యలు అభ్యసించాలంటావు. ఎందుకయ్యా? నా గుండంలో వెయ్యటానికి. 25 సంవత్సరాల పని చేసి నీ కష్టాన్ని ఎవరికి పోసావు? ఆ గుండంలోనే పోసావు. ఇందుకేనా బ్రతుకుతున్నావు? ఈ గుండాన్ని మండించటానికైనా బ్రతుకంతా? అదేనా జీవితం? కుక్క బ్రతుకుతుంది, చేప బ్రతుకుతుంది, పక్షి బ్రతుకుతుంది, ప్రపంచంలో ప్రతి జీవి బ్రతుకుతుంది. నేను బ్రతుకుతున్నాను ఒక మనిషిగా. వాటికి లేని జ్ఞానము నాకుంది, వాటికి లేని శక్తి నాకుంది, వాటికి లేని ఆలోచన నాకుంది. వాటికి నాకు తేడా. అది దాన్ని పొట్ట పోషించుకోవటానికి, నేను నా పొట్ట పోషించుకోవటానికైతే దానికంటే నేను ఎలా గొప్పవాడిని? సోదర సోదరీమణులారా, నీ సంపాదనంతా దానికే, మన సంపాదనంతా దానికే పోస్తున్నాం. కట్టె దగా చేస్తుంది ప్రతి మనిషిని మోసం చేస్తుంది. అది మనిషి మాయ అన్నాం. అందుకే మీరు ఇంతలో కనబడంతలో మాయమైపో ఆవిరి వంటి వారు.
మనిషి మాయ. ఏమి సాధించావు? బడికి వెళ్ళాం కష్టపడి, చదువుకున్నాం కష్టపడి, పాస్ అయ్యాం కష్టపడి, పెళ్లి చేసుకున్నావు భార్య కావాలని, పిల్లల కన్నావు, ఆ పిల్లలు పెద్ద చేశావు, వాళ్ళ చదివించావు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశావు, ఆ తర్వాత నువ్వు మాయమైపోతావు. మరి నీకు నాకు ఆ జంతువుకి తేడా ఏంటి? ఉంది. దేవుని ఆత్మ కలిగి, దేవుని జీవాన్ని కలిగి, ఆత్మ జీవం ఊపిరి కలిగిన వాడవు నీవు. భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చిన ఆత్మనైన నిన్ను నీ కొరకు ఆలోచించనీయకుండా మట్టి నుండి పుట్టినది గనుక మట్టి నుండి వచ్చిన వాటి కోసము వేగిరపడి, ప్రాకులాడి, కక్కుర్తిపడి, తే 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 అని ప్రతి క్షణము నిన్ను వెంటాడి, నిన్ను మాయ చేసి, అది బ్రతికి, దాని బ్రతుకును బ్రతికించుకుంటూ ఒకరోజు నిన్ను ఈ దేహములో నుండి, ఈ కట్టెలో నుండి, శరీరములో నుండి పో, అదే మన చావు. నిన్ను గింటి వేసిన రోజున, నన్ను ఈ శరీరము గింటి వేసిన రోజున ఎక్కడికి వెళ్ళాలి నేను? కట్టె మంచిది కాదు. దాని కోరికలు తీర్చుకోవటానికి బంగారము మట్టి నుండి వచ్చింది, మేడలు మట్టి నుండి వచ్చాయి, గొడ్డలు మట్టి నుండి వచ్చాయి. మట్టి నుండి వచ్చిన ఈ మట్టి శరీరము అనుభవించే ప్రతి కోరిక వెనక పదార్థము దేనితో చేయబడినదో ఆలోచించండి. రాత్రి మట్టితో, మట్టి నుండి మనము తినే ఆహారము నేల మట్టి నుండి, మనము ధరించుకున్న బంగారము నేల మట్టి నుండి, మనము కట్టుకున్న భవంతులు మట్టి నుండి. మట్టి నుండి వచ్చిన వాటన్నిటినీ తెచ్చుకొని ఈ మట్టి శరీరము అనుభవించి 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 అర్ధాంతరంగా నిన్ను మోసగించి కట్టెలో నుండి నిన్ను బయటకు గెంటిన నాడు అది చావని, మృత్యువని నీవనుకుంటే బయటకు వచ్చిన నీవుకు ఎవరు దిక్కు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ నుండి వచ్చావు? ఎక్కడికి పోవాలి? మంచి మాట చదువుకొని ముగిద్దాం ఈ రాత్రి. మంచి మాట, యేసు అన్న మాట, దేవుడు మీతో చెప్పమన్న మాట, ఈ రాత్రి మనం వినబోతున్న మాట. రోమాపత్రిక ఆఖరిగా 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. 18వ వచనం, రోమపత్రిక 7వ అధ్యాయము 18. నాయందు అనగా, ఎంత చక్కని పరిశీలన, ఎంత చక్కగా రాశారు చూసారా? ఆత్మజ్ఞానం. నాయందు అనగా నా శరీరమందు అంటున్నాడు. నాయందంటే ఆత్మ అనుకోగలరు, జాగ్రత్త అన్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరమందు మంచిది ఏది నివసింపదు. ఒక ఆత్మ శరీరములో ఉండి ఎలా వేదనతో మాట్లాడుతుందో వినాలి మీరు ఈ రాత్రి. ఇది ఈనాటి మాట కాదు, మీ బైబుల్లో వ్రాయబడిన 1960 సంవత్సరాల క్రితపు మాటలివి. నేను వ్రాసుకొచ్చిన మాటలు కావు, మీరు నిత్యము చదువుతున్న మాటలవి. నాయందు అనగా ఆత్మయందు కాదు, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఈ రహస్యం ఎంతమందికి తెలుసు? ఈ శరీరం ఏం చేస్తా తెలుసండి? వాడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఈయన మంచోడు కాదు అంటది. అందరినీ చూపిస్తుంది. దీన్ని చూపించుకుంటుందా? నేను చాలా మంచోడిని అంటది.
అబ్బో నేను చాలా మంచి పవిత్రుడండి బాబు, నేను పవిత్రుడు. పౌలు అంటున్నాడు ఇక్కడ, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఎలా నివసిస్తుంది అందులో మంచి? పైకి వెళ్తాడు కనుక. ఏమండి, ఈ శరీరాన్ని కూడా అక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేస్తే దీనికి తెక్క బాగా కుదిరేది. ఆయన ఏం చేశాడు? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరం. మేము ఎలాగా పైకి రాం గనుక మాకు భయం ఏంటి? బడికి వెళ్ళలేనోడు మైదానంలో ఆడుతున్నాడు అనుకోండి, మాస్టర్ అంటే భయం ఉంటుందండి. ఏమండి, బడికి వెళ్ళలేని వాడు బడిలోని మైదానంలో ఆడుతుంటాడు దర్జాగా, మాస్టర్ అక్కడ బెత్తంతో నిలబడినా ఆడు ఇరే మాస్టర్ గారు చూస్తున్నాడు, నాకు భయం ఏంట్రా, బడికి నేను అవుతా పోరా అని అంటాడు. వాడేం చేస్తాడు నన్ను అక్కడ? ఎందుకు? బడికి వెళ్ళవలసిన పని వీడికి లేదు, గొడ దూకిపోతాడు బయటికి. ఎవరికి భయం? బడికి వెళ్ళేవాడికి భయం. ఆత్మ మన్నైనది తిరిగి మన్నుకు చేరిపోద్ది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును. మన్నైనది వెనుకటి వలనే మన్నవును. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వలనే మన్నవును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును. దేవుని యొద్దకు పోయేది భయపడాలి గాని మట్టిలో కలిసిపోయే దానికి ఎందుకు భయం? అందుకది మంచిదా? నేను మంచిదాన్ని కాదు, ముందే చెప్పేశాను, ఓకే అంటదంటది. నేను మంచిదాన్ని కాదబ్బాయి, ఒప్పేసుకున్నాను అంటుంది శరీరం. మీరేమంటారు? మేము చాలా మంచోళ్ళవి, మా శరీరాలు గొప్ప మంచివి అంటారు. బైబిల్ ఏమంటుంది? శరీరం మంచిది కాదు. పౌలు అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది అనేది లేదని నాకు తెలుసు. అతని ఒంటి గురించి అతనికి బాగా తెలుసా? మనకు బాగా తెలుసా? మీ ఒంటి గురించి, మీకంటే మీ శరీరం గురించి మీకు బాగా తెలుసా? నాకు బాగా తెలుసా? మీకు బాగా తెలుసు. ఆయన అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నిజమే కదండి? చూడండి, కింద కొంచెం చిన్న వివరణ ఇచ్చాడు. ఎందుకట ఎలా చెప్పగలిగాడు? మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కాని దానిని చేయుట నాకు కలుగలేదు. సర్జన గారు మారిపోయారు, మీటింగులు పెట్టారట. నిజంగా మీటింగులు పెట్టారా, లేకపోతే ఏమైనా కొట్టేసే ప్లాన్ ఏమైనా ఉందా? ప్లాన్ మనకు వస్తుంటాయి కదండి, వస్తాయండి. శరీరం మంచిదేటది. ఏ స్పీకర్ వచ్చినా మన అందరినీ పిలిచి ముందు కమిటీ మీటింగ్ పెట్టి మన వాటాలు ఇచ్చి కార్యక్రమాలు జరగాలి. ఏంటి ఇతను అసలు పట్టించుకోలేదు, మొత్తం అంత ఇతనుగా నొక్కేశాడేంటి? ఎవరంటారు? పక్కోడండు మనం ధరించుకున్న ఈ అందమైన ఆకారం మంచిది కాదండి. కట్టె ఎవరిని చూసినా వాళ్ళు మంచోళ్ళు కారంటది. నేనే మంచిదాన్ని, నన్ను నమ్ముకోరా భక్త అంటది. రే నన్ను నమ్ముకోరా అంటది. నేను నమ్ముకుంటా, నువ్వంటి చెడ్డ భయం నాకు. కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం వెంటనే. కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, వెళ్ళిపోతాం. డాక్టర్ బాబు అంటే మొత్తం టెస్టులన్నీ రాసేస్తాడు. మొత్తం టెస్టులు ఒక 20 టెస్టులు రాస్తాడు. టెస్ట్ రిపోర్ట్లు మనకు అర్థం కావు కదండి, వాళ్ళ భాషలో ఉంటాయి. ఆ టెస్ట్ రిపోర్ట్లు డాక్టర్ గారికి చూపించి జాలిగా చూస్తాం, ఏదైనా తీరని రోగం చెప్పేస్తాడేమని. క్యాన్సర్ అన్నాడన్నా, ఎయిడ్స్ అన్నా పక్కన చచ్చిపోతాం మనం. ఎందుకండి అంత భయం? తొందరగా ఈ కట్టె ఈ ప్రపంచాన్ని అనుభవించకుండా మట్టిలో కలిసిపోవటం దానికిష్టం లేదు. అంతేనా? ఏమంటాం డాక్టర్ గారికి? డాక్టర్ గారు ఎంత డబ్బైనా పర్వాలేదు వైద్యం చేయమంటాం. బా ఎంత ధైర్యం! ఎంత డబ్బైనా పర్లేదు మీటింగ్లు పెట్టించండి అంటారంటే మీరు. అచ్చా, ఎంత డబ్బైనా ఇవ్వండి మీటింగ్లు జరిపిద్దాం అంటారు. ఏం శరీరం అండి? మాయ శరీరం ఇది. ఫలానా స్కూల్లో గ్రౌండ్లో
₹500 నోట్లు పంచుతున్నారు వచ్చిన ఒక్కొక్కరికంటే. ఇది ఎలా నిండిపోదండి ఇదంతారా? స్పర్జన్ గారు కంట్రోల్ చేయలేక పిచ్చెక్కిపోతుంది ఈ పాటికి. కానీ ఈ శరీరాలు వస్తాయండి, నిడదవోల్లో ఉన్న ఆకారాలన్నీ ఇక్కడికి రాగలవా? ఇప్పుడు ఏం వెళతావాలండి మీటింగులు చూద్దాం, ఈ వేళ వెళ్ళి చూసారండి, రేపు ట్రై చేస్తాం రావడానికి అంటారు. దేవుని దగ్గరకు రావడానికి దానికి ఇష్టం లేదు. దేవుని దగ్గరకు రావాలంటే ఒప్పుకోదు. పైగా ఈ మెసేజ్లు ఎలాంటివి? దానికి విరోధమైన ప్రసంగాలు ఇవి. ప్రసంగాలు ఎవరి గురించి? దానికి విరోధమైనవి, దానిని మెచ్చుకునేవి కావాలే తప్ప దానిని కాదనే ప్రసంగాలు దానికి అవసరం లేదు. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఎందుకు ఇలా తిరగబడిపోతున్నాను ఇక్కడ నేను? ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను? అమ్మో, నా శరీరం ఎంత భయంకరమైనది. ఇంతకీ ఈ భయంకరమైనటువంటిది ఏదో 23వ వచనంలో చెప్తున్నాడు చూడండి. వేరొక నా ఈ నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇంతకీ ఈ భయంకరమైన ఈ యంత్రం ఎక్కడుందట? అవయవాల్లో ఉందట మొత్తం. అది ఇమిడిపోయి ఈ చెయ్యి ఖాళీగా ఉంటే ఒప్పుకుంటుందండి? చెయ్య ఒప్పుకోదు. ఏదో ఒక రింగ్ దొరికిందని ఒక చెయ్యి తగిలించి ఒక చెయ్యి బోడిగా వదిలేసి చెయ్యి ఒప్పుకుంటుందండి? ఉంటే రెండింటికి ఉండాలి, అది తీసేయి పక్కనే. కాళ్ళకు ఒక చెప్పేసుకుని అడ్జస్ట్ అయిపోదామా? నన్ను 2 కాళ్ళకు ఉండాలా. తేడా, డిజైన్లో తేడా ఉండకూడదు, రంగులో తేడా ఉండకూడదు, పాత కొత్త ఉండకూడదు. శరీరం సామాన్యమైనది కాదు, మంచిది కాదు. అందుకే అంటున్నాడు, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు కనబడుచున్నది. శరీరం ఎంత భయంకరమైనది. 25వ వచనం చూడండి ప్రియులారా. 24వ వచనం చూడండి. 24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? శరీరము నుండి నన్నెవడు విడిపించును? శరీరము నుండి నన్నెవడు విడిపించును? శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఎవరి శరీరం నుండి బాబు నిన్ను విడిపించాలి, కాపాడాలి అని మీరు అడగండి. ఎవరి శరీరము నుండి నిన్ను కాపాడాలి? నా శరీరం నుండే నన్ను కాపాడండి బాబు అంటుంది ఆత్మ. ఎవరు శత్రువాడు ఇప్పుడు? ఎవరి నుంచి కాపాడు? 10 మంది కొట్టడానికి వస్తున్నప్పుడు నన్ను కాపాడండి బాబు వీళ్ళ నుంచి అంటే అర్థం ఉంది. నా శరీరము నుండి నన్ను కాపాడండి అంటున్నాడు ఇక్కడ ఒక మహాభక్తుడు. అంటే శరీరం ఎంత భయంకరమైందో ఆలోచించండి ప్రియులారా. మరణమునకు లోనగు ఈ శరీరము నన్ను చాలా అన్యాయం చేస్తుంది. చచ్చేది మట్టిలో కలిసిపోయే ఈ కట్టె 40, 50, 60, 70 ఏళ్ల నా జీవిత కాలాన్ని నా తండ్రికి పనికి రాకుండా మార్చి మసి చేస్తుంది. ఎప్పుడు దాని గురించి ఆలోచనే. నన్ను విడిపించండి. ఇది ఒక శరీరము ఆక్రందన, ఒక శరీరములో ఉన్న ఆత్మ ఆక్రందన. శరీరము నుండి రక్షణ కావాలట. శరీరము నుండి కవులు అంటున్నారు. కవులు మన కవులు తెలుసు కదండి. కవుల కళాల్లో రానివన్నాను అందుకే ఇందాక. ఇది తన కోపమే తన శత్రువు అట. అవునా? నిజమే కదండి. మరి మనకు కొంచెం నచ్చినట్టుగా ఉంది, అది అందరికీ నచ్చింది మొత్తం. తన కోపమే తన శత్రువు అంటే మిగతా శరీరం, అందులో ఉన్న మంచి గుణాలు ఇవన్నీ తనకు సహాయం చేస్తాయనుకున్నారా మీరు? కోపం అనేది ఎక్కడ పుట్టింది ఏమండి? మన ఇంటి ముందున్న కుళ్ళు కాడ శుభ్రం చేసేస్తే కుదరదు, పైనుంచి వస్తుంది మొత్తం ఈ సరుకంతా. కోపం అనేది శరీరములోని ఒక దుర్గుణం. ఇలాంటి దుర్గుణాలు ఉన్నాయి చూసారా? ఎన్నున్నాయి ఈ శరీరంలో? ఎన్నున్నాయంటారు? మీకు ఎన్నున్నాయో మీరు రాసుకు తెచ్చేయండి. ఈ శరీరంలో ఎన్నున్నాయండి?
తన కోపమే తన శత్రువు అన్నారు కవులు. కానీ ఈ శరీరంలో ఎన్నో భయంకరమైన పాపాలు పుడుతున్నాయి. అందుకే నేనంటున్నాను, తన కోపమే తన శత్రువని కవులన్న మాట తప్పు. తన కోపమే తన శత్రువని కవులన్న మాట తప్పు. నీ శరీరమే నీ శత్రువని యేసన్న మాట అద్భుతం. కవి చూశాడు ఒక పాపాన్ని, యేసు చూశాడు శరీరములో ఎన్నో పాపాలను. పుట్టిన పాపం కంటే ఆ పాపాలను పుట్టించిన శరీరము చాలా భయంకరమైనది. ప్రార్థించుకుందాం. తలలు దించండి. మహోన్నతుడైన మా తండ్రి, ఇదిగో మీ పిల్లలకు మీరు చెప్పమన్న మాటలు చెప్పాను. వాక్యము వాళ్ళ జీవితాలలో నూరంతలుగా ఫలింపచేయండి. యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.